ఇది విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని చేపల కంచేరు గ్రామం. ఇక్కడి ప్రజలు గంగను నమ్ముకొని కాలం వెళ్లదీస్తున్నారు. సముద్రంలోకి వెళ్తే గాని తినలేని పరిస్థితి. 2006లో వచ్చిన సునామీ నట్టేట ముంచింది. దీంతో చేపలంచేరు గ్రామస్తులకు ఇల్లు వాకిలి లేకుండా పోయింది. బాధితులను ఆదుకునేందుకు సముద్ర తీర ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో స్థలాలను కేటాయించింది గవర్నమెంట్. ఇళ్ల స్థలాలతో పాటు 40,000 రూపాయల రుణాలను మంజూరు చేసింది. అయితే సర్కారిచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో పనులు సగంలోనే ఆగిపోయాయి. కొన్ని ఇళ్లు పునాదుల దగ్గరే బ్రేక్ పడింది. 150 ఇల్లు కూడా ఒక 80-90 బేస్మెంట్లు వేసుకున్నామండి. ఆ టైంలో అప్పుడు ఒక ఇంటికి 40,000 రూపాయల చొప్పున బిల్లు అన్నారు. దానికి అందరికీ మాకు బేస్మెంట్ బిల్ ఇచ్చారండి. అయితే ఇప్పుడు మెయిన్ కారణం ఏంటంటే అన్ని రేట్లు పెరిగిపోయి మాకు ఏంటంటే ఆ బిల్లుని ₹1,00,000 పెంచినట్లయితే ఊరందరూ సిద్ధంగా కట్టుకొని అక్కడ సిద్ధంగా ఉన్నారండి. స్థలాలను కేటాయించి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. ఉండడానికి కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాదుడే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళదే కాదు, ఇంకా 18 గ్రామాలది ఇదే పరిస్థితి. మా సందరంతో ఉన్నామండి. కరెక్టా వస్తే మా ఇళ్ళన్నీ మునిగిపోతాయి. మాకేం కూడా ఆధారం లేదు. మాము 4 పిల్లలు. నాకు ఈ 4 పిల్లలు అలా వైజాగున్నాను కానీ మాకు నేనిపోయిన తగులు తంటాలు వచ్చును. తుఫాన్లు వచ్చే సమయాల్లో ప్రభుత్వం ఖర్చు చేసే సొమ్మును వెచ్చిస్తే గృహాలు పూర్తయ్యేవని స్థానికులు వాపోతున్నారు. కనీసం నీటి సదుపాయమన్నా కల్పిస్తే అక్కడ ఉండొచ్చంటున్నారు. ఇక సబ్సిడీని ₹1,00,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు మీ ప్రభుత్వం మాకు సాయం చేస్తే మేము కట్టుకోవడానికి రెడీగా ఉన్నాం. 4 5 6 పిల్లలు మాకు జరుగుబాటు లేదు. కూలి చేసుకుంటే తినడము, లేకపోతే మా ఉండడము. మాకు గంగ ఒడ్డునున్నామా, గంగ వచ్చి మామూలు ఈడ్చిపోతేటో మాకు భయము. మేఘమెట్ట కానీ భయమే, గాలి కానీ భయమే మాకు. సునామీ వచ్చి 7 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు తమ కష్టాలు తీరలేదంటున్నారు. ఇప్పుడు పైలిన్ తుఫాన్తో మరిన్ని కష్టాలొచ్చాయని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.